బీజేపీ, కాంగ్రెస్ 2 మీరు ఇందాక ఒక మాట రేవంత్ రెడ్డి దాన్ని పట్టుకొని రాగలిగిన మాట అన్నది ముందుకు. అవకాశాన్ని రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా వినియోగించుకోగలిగినప్పుడు బీజేపీ ఎక్కడ వైఫల్యం చెందింది? రేవంత్ రెడ్డి అవకాశాలని అద్భుతంగా వినియోగించకుండాని ఎక్కడ ఇంకా ప్రూవ్ కాలేదు. ముఖ్యమంత్రి అయిండుగా. ఎక్కడ ఆయన ఇప్పుడు డిపిఆర్స్ పంపితే కేంద్రం ఇస్తుంది, కేంద్రం నాకు నిధులు ఇవ్వలేదు అని అంటున్నాడు. ఆయన తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగా చేసినప్పుడు కదా ఎట్లా అవకాశాలను ఆయన వినియోగించుకున్నాడు. ఇప్పుడు పార్టీ చూస్తే పార్టీ పరంగా చూసినా ఇంకా తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగినట్టు. ఉచిత బస్సు ఇవ్వలేదా? ఇచ్చిన వాగ్దానం రైతు రుణమాఫీ ఉచిత బస్సు దాంట్లో 1,00,000 చిక్కుముళ్ళు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఆ ముళ్ళు ఇప్పుకుంటేందుకు అధికారులకు రైతులకు దిక్కుదోస్తలేదు. దానికి టైం లిమిట్, రుణమాఫీకి టైం లిమిట్ పెట్టిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి ఏనంటుండ్రు. పిల్లలు ఉద్యోగస్తులు అయితే కూడా తండ్రికి రుణమాఫీ జరగలేదు చాలా చోట్ల. ఇప్పుడు ఎంక్వైరీకి టోల్ ఫ్రీ నెంబర్లు పెడితే వాటికి వందల కొద్ది కాల్స్ వస్తూ ఉన్నాయి, మాకు కాలేదని. ఇంత వేగ్గా ఇంత సమస్యాత్మకంగా ఒక జీవోలు ఇష్యూ చేయడం అనేది మేమైతే ఎప్పుడు చూడలేదు. ఉంటే ఉన్నది లేకపోతే లేదు అంతేగాని పోనీ అమౌంట్ లిమిట్ పెట్టినా వేరు. కానీ ఈ అనేక రకాల చిక్కుముళ్ళు పెట్టి ఐటీ పేయర్స్ ఉన్నారండి. ఐటీ పేయర్స్ గతంలో 7 లక్షల రూపాయల ఇన్కమ్ వరకు ఐటీ పే చేయాలి అనేది ఉన్నది. నిజాయితీగా చూపించుకొని పే చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు రుణమాఫీ జరగదు అంటే ఏం కావాలి వాళ్ళ పని? చాలామంది ఈ వ్యవసాయం వచ్చిన కొద్దిగా నెల జీతము ఆదాయము పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి వాళ్ళందరికీ రాదు కదా. ఆ రకంగా అనేక రకాల చిక్కుముళ్ళతోటి ఇచ్చి ఈ రోజున ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనే పరిస్థితిలో రైతులందరూ పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్న పరిస్థితి. ఇంకా ఉచిత ఏది కూడా అట్లనే, రుణమాఫీ అంతే, రైతు బంధు అంతే, 500 ప్రైసు ఈ కారు కాదు నెక్స్ట్ కార్ అని చెప్తా ఉన్నా. అంటే ఈ రకమైన సమస్యాత్మక జీవోలు నేనైతే చూడలేదు ఎప్పుడు. కానీ మేడం ఇప్పుడు ఇస్తేనేమో అందరికి ఎట్టిస్తారు, గత ప్రభుత్వం తప్పు చేసి మీరేదే తప్పు చేస్తారంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట అన్ని జాగ్రత్తగా ఆచితూచి మేము పనిచేస్తున్నాం వారు అంటున్నారు. తప్పు ఎక్కడ ఆచితూచి నేను ఇప్పుడే చెప్పినా కదా, 7 లక్షల వరకు వాళ్ళకి ఉంటే మధ్యతరగతి వాళ్ళు, ఎంతోమంది వ్యవసాయం చేస్తుంది మధ్యతరగతి వాళ్ళేనండి. ఇక్కడ ఎంప్లాయీ ఇప్పుడు నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఒక 10 ఎకరాలు ఉంటుంది అనుకోండి, అది ఆ 10 ఎకరాలు చూసుకొని పోయి దున్నుకుంటా బతకలేం కదా. ఇక్కడ ఈ ఉద్యోగమో ఏదైనా చేసి బతుకుదాము, అది కూడా పెట్టుబడి వ్యవసాయం చేయడమే తప్ప ఇప్పుడు నేరం అయిందా? అందుకని అసలు వాళ్ళు ఇచ్చిన జీవోలనే, వాళ్ళు ఇచ్చిన హామీలో ఆ స్పష్టత లేదు, ఆ జీవోలో ఆ స్పష్టత లేదు, ఇప్పుడు అమలులో అంతకంటే స్పష్టత లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులకే అర్థం కాలేదు ఏ రకంగా ఇవ్వాలి అనే విషయం. రోజు ఒక మాట చెప్తారు అక్కడ ఏ వాళ్ళు పోయి అడిగితే. మీకు వస్తుంది అని ఒకరోజు చెప్తారు, తెల్లారిపోతే మీకు రాదు అని చెప్తారు. అక్కడ కింద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య చెప్తాము. అంటే కొద్ది మంది లక్షలాది మందికి దగ్గర 15-16 లక్షల మందికి మాఫీ అయింది ఇప్పటి వరకు. కొద్ది మందికి అని ఉండదు, అసలు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ చెప్తున్నా నేను. చాలా మందికి రావట్లేదు, అది చాలా మందికి రావట్లేదు. ఒక సన్నకారు అసలు ఏ ఆదాయం లేకుండా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు తెలివిగా అప్పులు తెచ్చుకొని చేసుకున్న వాళ్ళు తక్కువ. వాళ్ళకి ఏమందుతుంది వాళ్ళకి? ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు వ్యవసాయదారునికి రైతుకు వస్తుంది. ఒకవేళ ఎవరైనా కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒకవేళ మీరు ఆ ఎంఎస్పి కనుక బోనస్ ప్రైస్ ఇస్తే వాళ్ళకి ప్రయోజనం జరిగి ఉండేది కదా. అది వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి ప్రయోజనం చేసినట్టు? దాంట్లో స్పష్టత లేదంటున్నాం మేము. మీరు ఇచ్చిన హామీ దాదాపు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలై ఇప్పుడు ఎన్ని నెలలు, ఇంతవరకు మీరిచ్చిన హామీ జీవో కావడానికి ఇన్నాళ్ళు పడితే దాంట్లో స్పష్టత ఇవ్వడానికి మళ్ళీ 1 సంవత్సరం. కానీ వాళ్ళు అన్నారు అసలు బడ్జెట్ ఏమీ లేదు, అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులను మిత్తిలు కట్టడానికి సరిపోతున్నది, మాకు అన్ని సర్దుబాటు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం అంటున్నారు. మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఏమీ లేదనే విషయం? ఎందుకు ఏమీ లేకుండా అయింది తెలియదా? హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? ఎందుకు ఆ ఉచితాలు బస్సు ప్రయాణం? ఇప్పుడు మీరు ఊళ్ళల్లో పోయి మీ జర్నలిస్టులే పోయి అడగండి,
మీకు ఏం ప్రయోజనం జరిగింది ఉచిత బస్సుల వల్ల అని. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తానంటివి నువ్వు, కళ్యాణ లక్ష్మి పెంచి ఇస్తానంటివి. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూసి మగపిల్లానికి బట్టతలకాయ వస్తుంది, ఆగు ఆగు అని ఆడపిల్ల, ఆగవయ్యా నువ్వు నాకు రావాలి తులం బంగారం వస్తుంది ఆగవయ్యా అంటే మగపిల్లానికి బట్టతలకాయ వస్తుంది, ఆడపిల్లకు ఉన్న వయసు పోతుంది. ఆ పరిస్థితి ఉంది ఊళ్ళల్లో. నిజంగా వాళ్ళు ఈయన ఇచ్చినట్టే ఇక మేము చేసినట్టే అనే పరిస్థితి ఉంది ఊళ్ళల్లో. జనంలో తిరుగుతున్నాం మేము, సమస్యలు చెప్తుండ్రు వాళ్ళు. ఇదివరకు కళ్యాణ లక్ష్మి గతంలో కొంచెం లేటుగా వచ్చినా వస్తుంది అని, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ రోజుల్లో జరిగిన పెళ్ళిళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కులే అందలేదు ఇంకా. కానీ ఓవరాల్గా మీకు మునుపటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చూస్తే కనుక ఎవరు బెటర్ వేలో ఉన్నట్లు అనిపిస్తున్నది మీకు? ఇంతవరకు ప్రభుత్వం ఇంకా ఇంకా వేచి చూడాలి. వీళ్ళు ప్రజావాణి అన్నారు, ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకున్నారు. అవి అసలు అందులో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, గిన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఇన్ని సాల్వ్ చేసినాము, ఇవి సమస్యలని ఒక్క శ్వేతపత్రం విడుదల చేయమనండి చూద్దాం. ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరించిండ్రో గవర్నమెంట్ని అడగండి. మొత్తం తీసుకున్నారు, చెత్తబుట్టలు కాదు ఆ గూళ్ళలో దోసిపెట్టిండ్రు. ఒక్క సమస్య కూడా ఈ రోజున వాళ్ళు పాపం ప్రజలు ఆ రోజున పెద్ద ఎత్తున ఆశపడి లైన్లు క్యూలు కట్టి సమస్యలు తెచ్చిపెడితే ఇంతవరకు ఆ సమస్యల వ్యవస్థ ఆ యంత్రాంగము పనిచేసిన అవన్నీ సార్ట్అవుట్ చేసి పెట్టిండ్రు అంతేగాని వాటి సమస్య పరిష్కారాలు కాలేదు. వాళ్ళని శ్వేతపత్రం విడుదల చేయమనండి పార్టీని. మాకు ఇన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఆ ప్రభుత్వాన్ని ఇన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఈ కంప్లైంట్స్ ఇవి పరిష్కారం చేసినామని ఇవ్వమనండి. లేదు, ధైర్యం లేదు. పాలమూరు రంగారెడ్డి గురించి ప్రస్తావించలేదు, అక్కడ పోలవరం గురించి మాట్లాడింది. బహుశా చంద్రబాబు నాయుడు అక్కడ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టినా. పాలమూరు రంగారెడ్డి గురించి స్టేట్ నుంచి డిపిఆర్ఏ పోలేదు. సెంటర్కి పోవాలి, డిపిఆర్ పోవాలి, అప్లికేషన్ పోవాలి, డిపిఆర్ పోవాలి, దాన్ని బట్టి సెంటర్ అలొకేట్ చేస్తుంది ఫండ్స్. పోలేదు అసలు ఇక్కడ. ఆ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు పంపలేదు, కాంగ్రెస్ బీఆర్ పంపలేదు ఇంతవరకు. ఈ కాంగ్రెస్ కూడా ఇంతవరకు పంపలేదు. కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ సంచి చదువుకోవడమే సరిపోయింది ఇప్పటిదాకా. చూడాలి, బాగా గవర్నెన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఏ పార్టీ అయినా సరే తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. ఇప్పుడిప్పుడే ఆయన ఏదైనా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా, మాకు పెద్దన్నలాగా మోడీ ఇప్పుడు కూడా అంటున్నాడు, మాకు తప్పక పెద్దన్నే మోడీ, మాకు అక్కడి నుంచి నిధులు రావాల్సిందే, మేము తెచ్చుకుంటాం. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు కూడా ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాం, మేము తెలంగాణను డెవలప్ చేస్తాం అని అంటుండే. ఎందుకంటే ఆయనకు తెలుసు మోడీ గారు గత 10 ఏళ్ల నుంచి అన్ని రాష్ట్రాలకు ఎట్లా డెవలప్మెంట్స్ చేస్తున్నారు అనేది. ఊరికనే స్కిల్ యూనివర్సిటీ నిన్న పోయి శంకుస్థాపన చేసి వచ్చారు. మరి అది సెంట్రల్ బడ్జెటే స్కిల్ యూనివర్సిటీస్. ఎప్పుడో 5 ఏళ్ళు గత బడ్జెట్లోనే అలొకేట్ చేస్తే ఇంతవరకు వాడుకోలేదు ఇక్కడ ప్రభుత్వము. ఇప్పుడు దానికి శంకుస్థాపన చేసిండ్రు. అది జరగాలని కోరుకుందాం.